ఈ స్త్రీ పరిచర్య చేయడము ద్వారా ఎంతలా దీవించబడింది చూడండి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువు డాడీ. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఈ గొప్ప స్త్రీ దేవుని సేవకుడైన ఎలీషాను తన ఇంటికి ఆహ్వానించింది. అతని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి గది కట్టించింది. ఎంత ప్రేమ కలిగినటువంటి సహోదరి చూడండి. దేవుని సేవకుని పట్ల ఎంత భారం, దేవుని పరిచర్య పట్ల ఎంత భారం. తను చేయడం కాదండి, భర్తను ఒప్పించి చక్కని ఒక గది కట్టిందండి. 9వ వచనం చదవండి ఒకసారి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. భక్తి కలిగిన దైవ సేవకుడని తెలుసుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కావున చాలు, ఒక్క నిమిషం. హల్లెలూయా. మందిరానికి వస్తున్న సహోదరులు, యేసు ప్రభుని అంగీకరించిన సహోదరులు, సేవకుని చూసే చూపు చాలా పవిత్రమైనదై ఉండాలి. ఆమేనండి. ఇక్కడ వాక్య పరిచర్య చేస్తున్నటువంటి సేవకుడికి, అక్కడ కెమెరా తీస్తున్నటువంటి బాబుకి, అక్కడ సౌండ్ పెడుతున్న బాబుకి, ఇక్కడ కీబోర్డ్ ప్లే చేస్తున్న మా ప్రసన్న గాడికి ఆ చూపులో వేరియేషన్ ఉండాలి. ఆయన మనిషే, ఈయన మనిషే, ఏముంది? నో 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 నో. ఆ సహోదరి దృష్టి ఆత్మీయ దృష్టి, ఆ సహోదరి దృష్టి పవిత్రమైనటువంటి దృష్టి, ఆ సహోదరి దృష్టి ప్రేమ కలిగిన దృష్టి, ఆ సహోదరి దృష్టి పరిచర్య పట్ల, సేవకుని పట్ల భారము కలిగినటువంటి చూపు ఆ సహోదరికి ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని సేవకునికి విలువ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని సేవకునికి ఇవ్వవలసినటువంటి విలువనిస్తావో అప్పుడు యేసు నామంలో నువ్వు దీవించబడతావు. గట్టిగా చప్పట్లు కొడతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. 9వ వచనం చదువు డాడీ మరొకసారి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని, భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదుము. హల్లెలూయా. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏది అడగలేదు, తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చేసింది. అడగకుండా చేసేదానినే దేవుని పరిచర్య అంటారు. ప్రియమైనటువంటి దాని పిల్లలు, ఏది ఆశించకుండా చేసేదే దేవుని హృదయాన్ని కరిగిస్తుంది. అయ్యగారు మా బిడ్డ పాస్ అయితే కేక్ కొనిస్తా, అయ్యగారు మా బిడ్డ పాస్ అయితే చర్చిలో ఫ్యాన్ లేపిస్తా, అయ్యగారు ఇగో మేము ట్రాక్టర్ కొంటే నీకు బట్టలు పెడతా. ఇవన్నీ నచ్చవు ఏసేకి. ఆమె ఏది ఆశించకుండా చేసేది దేవునికి చాలా ఇష్టం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చూడండి, సేవకునికి చక్కని ఆతిథ్యం ఇచ్చిందండి. ఒక మంచం, దీపం, కుర్చీ అన్ని సిద్ధం చేసింది. ఒక చక్కని పవిత్రమైనటువంటి గదిని సిద్ధం చేసింది. ఆమె ఇల్లు దేవుని పని కోసము సిద్ధం చేసింది. ఈరోజు దైవ సేవకుడు నీ ఇంట్లో భోజనం చేసి ఎంత కాలమైంది?
ఒక దైవ సేవకుడు నీ ఇంట్లో భోజనము చేసి ఎంత కాలమైంది? నీ ఇంట్లో గృహ కూడిక పెట్టుకొని ఎంత కాలమైంది? దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చి ఎంత కాలమైంది? అమ్మా 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 ఇటినండి. నువ్వు పెడితేనే బ్రతకడమ్మా సేవకుడు. కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, నేటికి సజీవుడే. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. ఈరోజు తన ఇల్లు దేవుని మందిరముగా మార్చేసింది. తన ఇల్లు ఒక ప్రవక్తకి ఆశ్రయ నిలయముగా మారింది. ఈరోజు దైవ సేవకునికి ఈరోజు నీ ఇల్లు ఎంత ప్రియారిటీ ఇస్తుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్యకిస్తే తప్పక నువ్వు దీవించబడతావు. పరిచర్యకిస్తే తప్పక ఆశీర్వదించబడతావు. పరిచర్యకిచ్చిన వారు దీవించబడతారు. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంత నిస్వార్థంగా చేసినటువంటి ఆ సహోదరుని దేవుడు చూసి ఉండొచ్చు. దైవ సేవకునికి దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఉండవచ్చు. చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఆమె వచ్చి ద్వారమందు నిలువుగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఏది ఆశించకుండా చేశాడు. కానీ దేవుడు ఆమెకు కుమారుణ్ణి దయచేశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏది ఆశించకుండా చేసేది నా దేవుడు చూస్తాడు. కష్టాలు వస్తున్నాయని ఆగిపోవద్దు. నిందలు వస్తున్నాయని చెప్పి ఆగిపోవద్దు. శ్రమలు వస్తున్నాయని చెప్పి ఆగిపోవద్దు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడి కోసం ఏం చేయాలనుకుంటున్నావు అది చేసేసాయి. ఏం చేయాలనుకున్నా పరిచర్య పిలుపుందా, పరిచర్యకి వెళ్ళిపో. దేవుని మందిరంలో పరిచర్య పిలుపుందా, పరిచర్య చేయి. దేవుడు నీకు ఏది చెప్తే అది చేసేసాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని కోసం చేసే పిలుపు అనేది, సేవకురాలు కోసం చేసే పిలుప, మందిర పరిచర్యనా, బాత్రూంల పరిచర్యనా, చెప్పులు లైన్లో పెట్టే పరిచర్యనా, ఏ పరిచర్య అయినా, వంటల పరిచర్యనా, ఏ పరిచర్య అయినా చెయ్యి. చూడకుండా ఉండడానికి నా దేవుడు కనులు లేని దేవుడు కాదు, కనులుండి అన్ని చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు చాలా మంది సేవకులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఒక రైతు గాడిదను పెంచుకుంటున్నాడు అంట. ఏంటంట గాడిదని ఏమంటారు ఇక్కడ? గాడిదను పెంచుకుంటున్నాడు రైతు. ఆ గాడిద చిన్నప్పటి నుంచి ఎంతో చాలా ప్రేమగా చూసుకుంది, చాలా కష్టపడింది, చాలా సంపాదించి పెట్టింది. అయితే ఆ గాడిద చూడండి, ఎల్ఈడిలో ఆ గాడిద చాలా సంవత్సరాలు కష్టపడ్డది. ఒకనొక టైం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి కళ్ళు కనపడక ఏం చేసిందంటే ఒక బావిలో పడిపోయింది. ఆ బావిలో పడిపోతే ఆ రైతు అనుకున్నాడు, ఇక ఎట్లాగో ముసలిది అయిపోయింది కదా, ఈ ముసలిదాన్ని అయిపోయినటువంటి ఈ గాడిదను ఏం చేద్దామంటే ఇక దీన్ని క్లోజ్ చేసేద్దాం, బావిలో పూడ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ గాడిద ఏం చేసింది తెలుసా? రైతు పారలతో బొచ్చెలతో మొత్తం మట్టి వేస్తుంటే ఆ మట్టిని భుజాల మీద వేసుకొని, ఆ రాళ్ళని భుజాల మీద వేసుకొని, ఆ మట్టంతా కూడా కాళ్ళ కింద వేసుకొని ఆ రైతు వేస్తున్న కొలది కాళ్ళ కింద వేసుకునేది. ఒకానొక టైము ఆ బావిలో నుంచి బయటికి దూకేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి గాడిద ఏ విధంగా ఆ బావిలో నుంచి బయటపడదు. దానంతటికి కారణం ఏంటి తెలుసా? తన భుజాల పడినటువంటి మట్టి, తన భుజాల పడినటువంటి రాళ్ళే తన కాళ్ళ కింద ఒక స్టెప్పులుగా నిర్ణయించుకొని పైపైకి వచ్చేసింది. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిందలను బట్టి అవమానాలను బట్టి ఆగిపోవడానికి వీలు లేదు. ఈరోజు నిందలను అవమానాలను పునాది రాళ్ళుగా మలుచుకొని పరిచర్య చేయి. ఈరోజు ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో, ఛత్తీస్గఢ్ నుంచి చూస్తున్నావా, ఒరిస్సా నుంచి చూస్తున్నావా, అస్సాం నుంచి చూస్తున్నావా, తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడి నుంచి చూస్తున్నావో, ప్రియా సేవకుడా, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. రోషము కలిగిన సేవకుడు దేవునికి కావాలి. కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళు దేవునికి అవసరం లేదు. మండుచున్న అగ్నిగుండంలో దూకే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు లెగాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా నిలబడడం ఆపొద్దు. అయ్యగారు నా వల్ల కావట్లేదండి, ఆ మాటలు నా వల్ల కావట్లేదు అయ్యగారు, అమ్మ గుండెంత అంత మాట అనేసింది అయ్యగారు, నేను చక్కని పరిచర్య చేస్తుండే, అయ్య బాబోయ్ నేను ముందుకు రాను అయ్యగారు, అయ్య బాబోయ్ నేను చర్చిలో పాటలు పాడిన అయ్యగారు, అయ్య బాబోయ్ వంట టీంలోకి నేను రాను అయ్యగారు, అయ్య బాబోయ్ నేను చేయలేను అయ్యగారు. ఆ మాటలను బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే మీ పిల్లలకు, మీ కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఆగిపోతాయి. చెల్లి, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. పరిచర్యలో వెనక్కి మనం వెళ్ళిపోవద్దు. మనుషులను బట్టి మనం అస్సలు వెళ్ళిపోవద్దు. నీకు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలంటే పరిగెత్తుకుంటూ ముందుకు రా. ఆకాశమందు తేరి చూస్తున్న నా దేవుడు, ఈ షునేమి స్త్రీని దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా.